హే మాస్, దిస్ ఈస్ పెన్ ఆఫ్ ఎన్మే తెలుగు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ రోజు వీడియో నుండి అయితే వైరల్ హిట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. దానికోసం నేను ఈ రోజు వీడియోలో అయితే ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడా స్కిప్ చేయకుండా నీట్ గా అయితే చూడండి అండ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన యానిమే ఫ్యాన్స్ అందరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసింటారని భావిస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్టింగ్ లో నాలాంటి దేడ్ది మగ్గాడు ఒకడు హే సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ 700k సబ్స్ అని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ మధ్యలోకి బ్యూటీ టిప్స్ చెప్పే ఒక అమ్మాయి అయితే ఎంట్రీ ఇస్తుంది అండ్ ఆమె పేరు అయితే రూమి. ఆమెకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆమె ఛానల్ ని ఈ దేడ్ది మాక్ పాకో గాడ్ తో ప్రమోట్ చేయించుకోవడానికి. గైస్, నేను పిల్లలకి మేకప్ చేస్తా, బ్యూటీ టిప్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఆమె చెప్తూ ఉంటుంది. అప్పుడే రూమి అండ్ పాకో వాళ్ళలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటికి తీసి మన హీరో హోబిన్ గాడి పైన అయితే మేకప్ ని ఎక్స్పెరిమెంట్ గా అయితే చేస్తారు. అక్కతో ఎవరైనా మేకప్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి, అపాయింట్మెంట్ అయితే ఇప్పిస్తా. కట్ చేస్తే ఆ క్లాస్ బయట ఆడోళ్ళందరూ కలిసి పంచాయతీ అయితే పెడతారు ఈ లోపల జరిగే ఇన్సిడెంట్స్ గురించి. అప్పుడే పాగ్గు గాడు మన హోబిన్ దగ్గరికి వచ్చి రే మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పరా అని అయితే చెప్తాడు. మళ్ళీ చిన్నగా వచ్చి సీరియస్ గా నవ్వుతూ ఎప్పుడా అని అయితే చెప్తాడు. ఇక మన హోబిన్ గాడు ఏం చేయలేక ఏ గాయస్ అని అయితే నవ్వుతూ పలకరిస్తాడు. అప్పుడే మన పాగ్గు గాడు లైవ్ లో గైస్ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఒకరికి నేను ఫ్రీగా పీసీని అయితే గివ్ అవే చేస్తా అనేసి ప్రకటిస్తాడు. అప్పుడే మన హోబిన్ మనసులో వీని నమ్మితే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అని అయితే అనుకుంటాడు. సీన్ షిఫ్ట్ చేస్తే మన హోబిన్ వాష్రూమ్ లో ఏంట్రా ఈ మేకప్ ఎంత క్లీన్ చేసినా రావట్లే అని అయితే అనుకుంటూ ఉంటాడు. అండ్ మన హోబిన్ గాడికి స్కూల్ రావాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా అయితే మనోడు వస్తూ ఉంటాడు. ఇక మనోడు ఎలాగో అలాగా క్లీన్ చేసుకుని మనోడు క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే సాపర్ గాడు సడన్ గా కిక్ చేసేసి అటాక్ చేస్తాడు. అప్పుడే సీన్ అయితే మన రూమీ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. తను మొబైల్ చూసుకుంటూ ఏంటి అప్పుడే 30,000 ఎన్ వచ్చాయా అని అయితే షాక్ అవుతుంది. దానికి మన హోబిన్ కూడా ఏంటి ఒక్క పూటలో 30,000 ఎన్ ఎలా వచ్చాయిరా అనేది మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఇక స్నాపర్ గాడు మేబీ నేను కూడా ఛానల్ క్రియేట్ చేయాలేమో అనేసి మనసులో అయితే అనుకుంటాడు. ఇక మన స్నాపర్ గాడు పాగ్గో గాడి దగ్గరికి వెళ్లి మచ్చా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది షా అని అయితే అడుగుతాడు. దానికి మన పాగ్గో గాడు అయితే గుడ్ ఐడియా, కానీ నీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు కదా, నువ్వు మైనర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ పేరెంట్ అకౌంట్ నే యూజ్ చేసుకోవాలి అని అయితే చెప్తాడు. దానికి మన స్నాపర్ గాడు మా అమ్మ నువ్వు చదువుకోండి ఫస్ట్ అని అంటుందిరా అని అయితే పాగ్గోకి చెప్తాడు. అప్పుడే స్నాపర్ మన హోబిన్ తో రే మీ అమ్మ ఇంకా చనిపోలేదు కదా అని అయితే అడుగుతాడు. దానికి మన హోబిన్ గాడు అయితే మనసులో చాలా ఫీల్ అయిపోతాడు. అప్పుడే మన పాగ్గో వచ్చేసి రే అలా కాదురా చెప్పాల్సింది, ఏంట్రా మీ అమ్మ ఇంకా చనిపోలేదా అనేసి అడగాల అని అయితే పాగ్గో స్నాపర్ కి చెప్తాడు. తర్వాత స్నాపర్ గాడు మన హోబిన్ తో రే మీ సిక్మామ్ ది బ్యాంక్ అకౌంట్ నాకు ఇవ్వరా అని అయితే అడుగుతాడు. దానికి మన హోబిన్ ఊ అనాలో అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీన్ అయితే హాస్పిటల్ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. మన హోబిన్ అయితే తన మామ్ ని మీట్ అవ్వడానికి హాస్పిటల్ కి అయితే వస్తాడు. అప్పుడే హోబిన్ వాళ్ళ అమ్మ రే నేను రికవర్ అయిపోయా, నేను ఎప్పుడైనా డిశ్చార్జ్ అయిపోవచ్చు అనేసి హోబిన్ తో అయితే అంటుంది. దానికి మన హోబిన్ గాడు అయితే అబద్ధం, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు అనేసి మనసులో అయితే అనుకుంటాడు. తర్వాత హాస్పిటల్ రిసెప్షన్ లో 30,000 ఎన్ బిల్ కట్టేసి మనోడైతే అక్కడ నుండి వెళ్లిపోతాడు. అప్పుడే సీన్ ఒక బర్గర్ షాప్ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ మన హోబిన్ అయితే పార్ట్ టైం కింద బర్గర్ షాప్ లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే మన పాగ్గో గాడు లైవ్ షూట్ చేసుకుంటూ బర్గర్ షాప్ దగ్గరికి వెళ్లి మన హోబిన్ గాడి పిల్ల భూమితో అయితే నీకు ఛాలెంజ్ అనేసి చెప్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే 30 సెకండ్స్ లో ఒక బర్గర్ తయారు చేయాలి, లేకుంటే తన నెంబర్ అయితే లైవ్ లో అందరికీ చెప్పేయాలి. లైవ్ ఆన్ లో ఉందని చెప్పేసి భూమి కూడా ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇక మన హోబిన్ టైం వేస్ట్ చేయకుండా తప్ప బర్గర్ చేసేసి పాగ్గో గాడికి అయితే ఇచ్చేస్తాడు. ఇక మన హోబిన్ గాడు మా కస్టమర్స్ ని డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపో అని చెప్పేసి పాగ్గో గాడికి చెప్తాడు. కట్ చేస్తే మన హోబిన్ ఇంట్లో మ్యాగీ కుక్ చేస్తూ ఏంటి 30 కిల్స్ కి 30k ఎన్నా అనేసి షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే మన స్నాపర్ గాడు గేమింగ్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు. మన హోబిన్ స్నాపర్ కోసం మ్యాగీ తీసుకొని వస్తూ ఉంటే వైర్ తగిలి స్లిప్ అయ్యి మనోడైతే కింద పడిపోతాడు. లైవ్ స్ట్రీమ్ ఆఫ్ అయిపోయి మ్యాగీ మొత్తం స్నాపర్ గాడి మీద అయితే పడిపోతుంది. ఇక మన స్నాపర్ గాడికి ఫుల్ కోపం వచ్చేసి ఎట్లా పడితే అట్లా హోబిన్ అయితే కొడుతూ తిడుతూ అయితే ఉంటాడు. దాంతో పాటు నీ వల్లే మీ అమ్మ క్యాన్సర్ రానేసి హోబిన్ తో అయితే స్నాపర్ చెప్తాడు. దాంతో మన హోబిన్ గాడికి అయితే ఫుల్ తిక్కరైపోయి ఒక్కటే పంచ్ అయితే స్నాపర్ కి ఇచ్చేస్తాడు. దెబ్బకి మన స్నాపర్ గాడి దౌడ అయితే పగిలిపోద్ది. కానీ వీళ్ళు చేసుకునే ఫైట్ అంతా వెబ్ క్యామ్ లో అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మార్నింగ్ మన స్నాపర్ గాడు అయితే హోబిన్ కి కాల్ చేస్తాడు. ఏంట్రా అని కాల్ ఎత్తి చూస్తే స్నాపర్ అయితే రే మన ఫైట్ మొత్తం యూట్యూబ్ లో వైరల్ అవుతుందిరా అని అయితే చెప్తాడు. అప్పుడే మన హోబిన్ వెబ్ క్యామ్ ది ప్లెక్ తీలేదే అని అయితే చూస్తాడు.
తర్వాత మన హోబిన్ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో వైరల్ అయిపోయి లిటరలీ 1 మిలియన్ ఎన్ అయితే మనోడికి వచ్చింటాయి. దాంతో మనోడు షాక్ అయి షేక్ అయ్యి ఆనందం ఆఖరి దిశల్లోకి అయితే పోతాడు. అప్పుడే మన హోబిన్ అండ్ అలాగే స్నాపర్ ఒక చోట అయితే మీట్ అవుతారు. అక్కడైతే స్నాపర్ గాడు మన హోబిన్ దగ్గరకు వచ్చి రే నాకు కూడా వాటా ఇవ్వరా, నీకు అంత డబ్బులు వచ్చింది కదా అని అయితే చెప్తాడు. దానికి మన హోబిన్ గాడు ఒక్క పైసా కూడా ఇవ్వను, ఏం పీక్కో అన్నట్టయితే ఆన్సర్ చెప్తాడు. దానికి మన స్నాపర్ గాడు ఎక్కాలి మన హోబిన్ తో అయితే మళ్ళీ అక్కడ రోడ్ లో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేసి అలసిపోయి పార్క్ లో అయితే కూర్చుంటారు. అక్కడ పార్క్ లో అయితే మన స్నాపర్ గాడు ఏడుస్తూ ఉంటాడు. మన హోబిన్ అయితే ఎద్దులో ఉన్నావు ఏడ్చొద్దని అయితే చెప్తాడు. దానికి మన స్నాపర్ నేనేం ఏడ్చట్లే, ఇందాక మనం ఫైట్ చేసింది అయితే నేను సీక్రెట్ గా రికార్డ్ చేసా, ఇప్పుడు నేను కూడా రిచ్ అయిపోతా అనేసి హోబిన్ తో అయితే చెప్తాడు. ఇక స్నాపర్ అయితే హోబిన్ తో రే నేను ఈ ఫైట్ అప్లోడ్ చేయను గానీ నువ్వు నేను కలిసిపోదాం, వీడియోస్ రికార్డ్ చేసుకొని రిచ్ అయిపోదాం అని అయితే చెప్తాడు. దానికి మన హోబిన్ స్నాపర్ తో రే నువ్వు నా ఫ్రెండే కాదు, నేను నీతో చేతులు కలపనని చెప్పేసి మిడిల్ ఫింగర్ అయితే చూపిస్తాడు. ఇక వైరల్ హిట్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ అయితే ఖతం. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే త్వరలోనే అప్లోడ్ చేస్తా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తేవాయో.